పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇంకా బాగుండాలని ఈరోజు ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఏంటంటే మీకు వీడియోలో డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి. ప్యూర్ కాటన్ మంచి మంచి చున్నీస్ తోటి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు సునీతాస్ వస్త్రధార. అయితే వీడియోలో చూపించే డ్రెస్సెస్ ఏవైనా మీరు డైరెక్ట్గా మన స్టోర్కి వచ్చి పర్చేస్ చేయాలి అంటే మన షోరూమ్ వచ్చి బిఎన్ రెడ్డికి దగ్గరలో వైదేహి నగర్ అండి. సునీతాస్ వస్త్రధార అని మీరు గూగుల్లో లొకేషన్ పెట్టుకుని కూడా రావచ్చు. లేదు అంటే కామెంట్స్లో పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి మీరు లొకేషన్ పెట్టించుకుని రావచ్చు. మన స్టోర్ సండేస్ కూడా ఓపెన్ ఉంటుందండి. మన షోరూమ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు అండి. ఎవరైనా డైరెక్ట్గా స్టోర్కి రావచ్చు, లేదు అంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. ముందైతే అసలు సాఫ్ట్ కాటన్ అండి. అసలు ఇది ఇలా పట్టుకుంటేనే ఎంత మంచి ఫీల్ ఉందో. ఇది మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ మొత్తం ఇట్లా ప్రింట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇవాళ రేపు పెద్ద పెద్ద ప్రింట్స్ ట్రెండ్ కదా. ఇది పన్నా అయితే ఎంత ఉందండి. ఇలా నాకు దీని గురించి ఎక్కువ తెలియదు కనుక నేను నాకే తెలుసు అన్నట్టు చెప్పను. ఇంత ఉంది పన్నా అయితే, అంటే 2 మీటర్ల పన్నా అనుకుంటా, పెద్ద పన్నానే ఉంది. 2.5 మీటర్స్ లెంత్ అయితే. ఇంకా అసలు బాటమ్ ఇలా వచ్చిందనమాట. లైన్స్ నిలువు స్ట్రైప్స్ వస్తాయి. సారీ, బాటమ్ కాదు, ఇది దుపట్టా. ఇంకా బాటమ్ ఇలా వచ్చింది. అసలు బాటమ్ క్లాత్ ఒకసారి దగ్గరికి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. కాటన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకవేళ పెద్ద సైజ్ అంటే 4XL 5XL వాళ్ళు కుట్టించుకోవాలి అంటే దీన్ని లైనింగ్ కింద వేసేసుకొని మంచిగా లెగ్గింగ్ తోటి పేరప్ చేసుకోవచ్చు అనమాట. ప్రైస్ వచ్చేది 1325 అండి. దీనిలో కలర్స్ ఉన్నాయండి, ఒకసారి దగ్గరికి చూపిస్తాను చూడండి. ఇదిగోండి మంచి గడప పసుపు కలర్ ఒకటి, ఇదేమో మెహందీ గ్రీన్ లైట్ కలర్, అటు చిలకాకు పచ్చ కాదు, ఇటు అది కాదు. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ కలర్ అండి. ప్యూర్ కాటన్ లాగా ఉంది, కాకపోతే కొంచెం ఎట్లా అంటే మనకి మస్లిన్ క్లాత్కి ఆ స్మూత్నెస్ ఎలా వస్తుంది అలా ఉందన్నమాట. దామన్లో మంచిగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి. బాటమ్ ప్లెయిన్ వచ్చింది చూడండి. దుపట్టా వచ్చి మనకి డోరియా టైప్ వచ్చింది అనమాట, కోటా డోరియా టైప్ వచ్చింది. అలాగే క్రోషియో లేస్ యాడ్ అయి ఉందన్నమాట 4 వైపులా. అసలు మెయిన్ దుపట్టాలు నచ్చితే డ్రెస్ ఆటోమేటిక్గా నచ్చుద్ది కదా. నాకైతే అంతేనండి. మెయిన్ కలర్ కూడా చాలా కూల్గా ఉంది, అంటే ఎటువంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా కానీ సెట్ అయిపోతుంది. ఇది ప్రైస్ వచ్చి 2370 అండి. అసలు ఒకసారి కానీ మనం స్టిచ్ చేయించుకున్నాము అంటే ఇంకా అసలు దానికి తిరిగి ఉండదు అనమాట. వేసుకుని మనం ఉతికి ఎన్నాళ్ళు వేసుకున్నా చెక్కు చెదరదు. దీనిలో కలర్స్ ఏముంటుంది, ఈ ప్రింట్ చేంజ్ అవుతుంది అనమాట. ఇది ఒకసారి వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ప్రింట్ చేంజ్ అవుతుంది కనుక ఇది నేను చూపించట్లేదు, డిజైన్ చేంజ్ అవుతుంది అంతే. ఇంకా దీని ప్రైస్ వచ్చి 2370 అండి. ఇంక ఇదే క్లాత్లో మనకి చిన్నగా ప్రింట్ చిన్నగా వచ్చింది, మొత్తం ఓవరాల్ ప్రింట్ వచ్చింది అనమాట. బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ ప్రింట్ వచ్చింది. మనకి దామన్ పార్ట్లో ఈ ఏదైతే ప్రింట్ ఉందో దానికి వర్క్ కూడా వచ్చిందండి. ఒకసారి దగ్గరికి చూడండి, ఇట్లా వర్క్ కూడా వచ్చింది. జస్ట్ యోక్ పార్ట్లో మాత్రం ఏదైతే డిజైన్ ఉందో దానికి వర్క్ వచ్చిందండి. ప్యాంట్ వచ్చి ప్లెయిన్ కాటన్ ప్యాంట్. దుపట్టా సేమ్ ఇట్లా మనకి క్రోషా లేస్ టైపు దుపట్టా. సెల్ఫ్ ప్రింట్ వచ్చిందండి, సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. చాలా కూల్గా ఉంది. అసలు సమ్మర్లో ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే సూపర్గా ఉంటాయి. ఇప్పుడు మనకైతే సమ్మర్ వింటర్ అని లేకోకుండా అసలు వర్షం పడితే పట్టం, లేదంటే ఉక్కబోస్తుంది. ఇలాంటి బట్టలు వేసుకుంటే హాయిగా ఉంటాయి అన్నమాట. ఇందులో కలర్స్ చూడండి, ఇదొక కలరు పింక్. అలాగే ఇది మంచి ఏం కలర్ కింద వస్తుంది, ఇది మావ్ పింక్ కాదు, పీచ్ కాదు, డిఫరెంట్. అసలు ఈ షేడ్స్ని ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదు. డిఫరెంట్ షేడ్స్ చాలా బాగున్నాయండి. కానీ నెక్స్ట్ ఇదిగోండి, ఇప్పుడు చూపించేవన్నీ కూడా మనకి మస్లిన్లో ప్రైస్ని బట్టి రేంజ్ అదే క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది మొత్తం యోక్ పార్ట్లో వర్క్ వచ్చిందండి. అసలు కలర్స్ అయితే ఇందులో నాకైతే అన్నీ బాగా నచ్చినాయి. మెయిన్ దీనికి దుపట్టా హైలైట్. బాటమ్ కూడా శాంటోన్ వచ్చింది సెల్ఫ్ కలర్లో. ఇదిగోండి దుపట్టా మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వచ్చిందండి. ఈవెన్ ఈ లైన్స్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇదంతా కూడా కాతా వర్క్ చేస్తుంది. చూడండి అసలు వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి, ఇది ప్రైస్ వచ్చి 1825 అండి.
ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి, బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. ఇది మంచి సపోటా కలర్ అనొచ్చా, లేదంటే ఎలిఫెంట్ గ్రే అనొచ్చా? ఎలిఫెంట్ గ్రే. ఇదేమో ఏం కలరు? సీ బ్లూనా, మావ్ పింక్, ఇలా 4 కలర్స్ వచ్చినాయి. 4గిట్లో 4 దేనికదే చాలా బాగున్నాయి. నెక్స్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ పీస్. అసలు నాకు ఈసారి ఈ స్పెసిఫిక్గా అసలు ఈ కలెక్షన్లో అన్నీ ఒకటి కుట్టించేసుకుంటే బాగుండు అన్నట్టుంది. ఇది మనకి బాందినీ టైప్ డిజైన్ వచ్చింది, లెహరియా డిజైన్లో. ఫ్రంట్ మనకి యోగ్ పార్ట్లో వర్క్ వచ్చిందండి. సేమ్ శాంటోన్ బాటమ్ వచ్చింది. ఇది 2.5 మీటర్స్ అయితే ఉంటుంది. టాప్ క్లాత్ కంపల్సరీ. ఇంకా మెయిన్ చెప్పాను కదా, చున్నీలు బాగోకపోతే అసలు నేను డ్రెస్సే తేలేదు. అంత బాగున్నాయి చున్నీలు దేనికది. వాళ్ళు కూడా మేడంకి చున్నీలు నచ్చాలి అని చెప్పి అసలు చూడండి మెయిన్ ఫినిషింగ్ చూడండి. ఇప్పుడు మనము చాలా చోట్ల చూస్తాము ప్రైస్ రేంజ్ అనేది ఇక్కడే తేడా వస్తుందండి, ఆ ఫినిషింగ్లోనే తేడా వస్తుంది. ఇది 1750 రూపీస్. మీకు చక్కగా కుట్టించుకున్నారు అంటే మంచిగా మన్నే డ్రెస్సులు అనమాట ఇవన్నీ కూడా. కలర్స్ చూపిస్తాను చూడండి. ఇది మంచి లావెండర్ కూడా కాదు, ఏం చెప్పాలి కలర్ని మీరే చెప్పండి కామెంట్స్లో. అన్నిటికీ కూడా చున్నీ అదంతా సేమ్ ఉంటుందండి, జస్ట్ కలర్ వేరియేషన్ అంతే. ఇది ఒక మంచి ఏం కలరు, మంచి కలర్ అంతే. ఇదిగోండి నెక్స్ట్ వచ్చి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ తోటి. దీనికి ఏంటంటే మనకి మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఒకటే డిజైన్ వచ్చింది. కాకపోతే ఇదిగోండి దామన్లో ఇట్లా వర్క్ చేసి వచ్చింది అనమాట. మొత్తం అంతా కూడా ఇలా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉంది. ఇక్కడ కూడా మొత్తం ఓవరాల్ బాడీ కూడా ఇలా ఎక్కడైతే లీవ్స్ వచ్చినాయో అంతా వర్క్ చేస్తుంది అనమాట. ఇవి మనము పెద్ద సైజులు కూడా అంటే 4XL 5XL వరకు కూడా 6XL వరకు కూడా చక్కగా హ్యాపీగా కుట్టించుకోవచ్చు. ఇదిగోండి పన్నా. ఇది కూడా ప్యాంటు 2.5 మీటర్, బాటమ్ 2.5 మీటర్ కంటే కూడా ఎక్కువే ఉంటుంది అనిపిస్తుంది. ఇదిగోండి ఇది బాటమ్ క్లాత్, శాంటోన్ క్లాత్. దుపట్టా అయితే అసలు ప్యూర్ షిఫాన్ అండి. మనకి అసలు వేసుకుంటే ఉందా లేదా అన్నట్టుగా ఉందన్నమాట. అసలు ఎంత బాగుందో చూడండి. గ్రామ్స్ లెక్క అసలు ఒక 10 గ్రామ్స్ ఉంటుందా అన్నట్టుంది. ప్రైస్ 2190. ఇందులో కలర్స్ చూడండి. ఇది యాక్చువల్గా ఎగ్జాక్ట్ మావ్ పింక్ స్కాల్ప్ పౌడర్. ఇది ఇందాక మీకు దగ్గరగా చూపించలేదు కదా, స్కాలప్ బార్డర్ వచ్చిందనమాట కింద వైపు దామన్ పార్ట్లో. నెక్స్ట్ ఇదిగోండి ఇంకొక బ్యూటిఫుల్ పీస్. అసలు ఇది కూడా అంతే, మనము పెద్ద సైజులో కూడా చక్కగా కుట్టించుకోవచ్చు. లెంత్ వైజ్ కానీ అంతా కూడా బాగుందండి. అసలు ఫ్యాబ్రిక్ అయితే నిజంగా అంటే చెప్పటం కాదు, నేనైతే ఒకసారి స్టోర్కి వచ్చి ఫీల్ అవ్వండి ఎలా ఉంది ఏంటనేది. ఫ్యాబ్రిక్ చూసుకుని మీరు అప్పుడు డిసైడ్ చేసుకోండి ఎలా ఉంది క్లాత్, దీనికి వర్తా కాదా, రేటు ఏంటనేది మీరు చూస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. వాస్తవంగా నేను చెప్పటం కాదు, ఇదే ఫ్యాబ్రిక్ బయట కూడా చూడండి మీరు ఆ రేట్లు తెలుసుకోండి. ఎందుకు ఇప్పుడు నేను రేట్ చెప్పలేదు కదా. దీని ప్రైస్ వచ్చి 2495 అండి. దీనికి దుపట్టా చూపిస్తాను. అసలు హైలైట్ మల్టీ కలర్ దుపట్టా. అసలు మనం దేని మీదకైనా చక్కగా పేరప్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో కదా. నిజంగా వీటికి అన్నిటికీ దుపట్టాలు అలాగే వచ్చినాయి. కలర్స్ కూడా చాలా చాలా బాగా వచ్చినాయి అండి. దగ్గరగా చూడండి. ఇదిగోండి ఇదొక కలరు, దీనికి దుపట్టా ఇట్లా వస్తుంది. నేను అన్నిటివి కూడా మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే క్లియర్ పిక్స్ పెడతాము. ఇది ఒక మంచి మస్టర్డ్ కలర్ కూడా కాదు, రస్ట్ కలరు మస్టర్డ్ కలరు మిక్స్ చేస్తే వచ్చిన కలర్ టైప్లో ఉంది. ఇదైతే మంచి మావ్ పింక్, డార్క్ కలరా ఏం పింక్, లావెండర్లో డార్క్. నెక్స్ట్ ఇంకొక మంచి పీస్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ ఇలా పెద్ద పెద్ద డిజైన్లు బాగా ట్రెండ్ కదా. అసలు ఇదైతే మనకి ఎలా అంటే ఒక పట్టు దారాల్ని ఒక గుప్పెట్లో ఇలా పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది ఫీల్. చాలా అంటే చాలా బాగుందండి. ఇది మెయిన్ హ్యాండ్స్కి కూడా సపరేట్ ప్యాటర్న్ ఇచ్చారు చూడండి. ఇందాకటి దానికి కూడా అలాగే వచ్చింది, నేను చెప్పడం మర్చిపోయాను. సైజు పన్నా సైజు కూడా మంచిగా వచ్చింది చూడండి. మెయిన్ బాటమ్ కానీ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు. బాటమ్ కూడా ఇది మస్లినే వచ్చిందండి, ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్. ఇదిగోండి బాటమ్ కూడా చూసారా సేమ్ మస్లిన్ ఫ్యాబ్రిక్. దుపట్టా కూడా మనకి ఇట్లా డిజిటల్ ప్రింట్స్ ఉంటుంది చూడండి, ఇట్లా వస్తుంది. ఇలా ఉల్టా వేసుకున్నట్టున్నా నేను, ఇలా వేసుకోవాలి మీ ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు.
ఇదిగోండి ఇవన్నీ కూడా మనం చక్కగా వేరే వాటి మీద కూడా చక్కగా సెట్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చి 2585 అండి. నేను ఏదన్నా పొరపాటుగా ఒక 10 రూపాయలు అటు ఇటు చెప్తే గొడవ పెట్టుకోమాకండి ప్లీజ్. నెక్స్ట్ ఇదిగోండి ఇది మొత్తం మనకి బాందని టైప్లో వచ్చింది డిజైన్. అయితే హ్యాండ్స్ కూడా చూసారా మంచి, ఇది 5XL వరకు స్టిచ్ చేయించుకోవచ్చు. అన్నీ కూడా ఫ్యాబ్రిక్ విషయంలో అసలు ఎటువంటి ఇది లేదండి. మొత్తం ఏదైతే డిజైన్ ప్యాటర్న్ ఇది కనిపిస్తుందో మీకు అంతటికి కూడా థ్రెడ్ వర్క్ ఉంది. మధ్యలో ఒక మంచి మిర్రర్ లాగా వర్క్ చేసిందండి. కింద వైపున సేమ్ ప్యాటర్న్ ఉంది, బ్యాక్ సైడ్ కాకపోతే వర్క్ లేదు అంతే తేడా. బాటమ్ ఇదిగోండి ఇట్లా ప్లెయిన్ వచ్చింది. దుపట్టా బాగుందా? ఇప్పుడు వరకు చూపించిన వాటిల్లో నాకేది బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. దీని కలర్స్ చూడండి, దగ్గరికి రండి. ఇదిగోండి మంచి లక్స్ గ్రీన్, అలాగే ఇది ఒక పింక్ కలర్ డిఫరెంట్ షేడ్, ఇది మంచి లావెండర్ షేడ్. ఇదైతే కన్ఫామ్గా వంగ పువ్వు రంగు అనమాట. అదండి మొత్తానికి వీడియో కంప్లీట్ చేశాను. లెంతీ అయిపోయింది అనుకోకండి. ఈ ఫ్యాబ్రిక్లో సేమ్ చూపిద్దామన్న కాన్సెప్ట్ తోటి చూపించాను. ఇవే కాదండి మెటీరియల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. మీకు అన్ని వెరైటీస్ని నెమ్మదిగా ఇలాగే ఎపిసోడ్స్ వైజ్ పరిచయం చేస్తాను. ఇంకా దీని కింద కూడా ఉంది స్టాక్, ఇంతే అనుకుంటారేమో, లోపల ఉంది. ఈరోజు వీడియోలో చూపించిన మెటీరియల్స్ మీకేమనిపించినాయి అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఫ్యాబ్రిక్ చూడకుండా దయచేసి కామెంట్స్ పెట్టద్దు. ఒకసారి చూసి అప్పుడు మీకు ఏది అనిపిస్తే అది కామెంట్ చేయండి. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ సునీత వస్త్రధారతోటి ఇంకా అందంగా కనపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.